బాప్తీసం పొందింది కానీ చచ్చిపోయేదాకా జాగ్రత్తగా ఉంటారంటే అది ఏడవలేక 40 రోజులు పెట్టుకున్నాం స్కీమ్, మనం సిగ్గులేక. రోషం తక్కువ బతికవడం బతుకుతుండే ఆడి కోసం చెప్తున్నాను నేను. నీకు 30 రోజులు 40 రోజులు ఏంట్రా? అతడు బ్రతుకు దినములుంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు 30 రోజులు 40 రోజులేంటి? ఈ 40 రోజులు భక్తి చేస్తావా నువ్వు? ఈ 40 రోజులు తిండి తగ్గిస్తావా? 40 రోజులు నీసు తగ్గిస్తావా? ఈ 40 రోజులు అలంకరణ చేసుకోవా? 40 రోజులు ముగ్గు పెట్టవా? ముగ్గులో వశీకరణ ఉంది కదా, ముగ్గులో మంత్రం ఉంది కదా, ముగ్గులో ఒక విధానం ఉంది కదా, మతపరమైన వ్యవహారం ఉంది కదా. నీకేమి సంబంధం లేదా? ఆ 40 రోజులు మానేస్తే 41 రోజున చెలరేగిపోతే పర్లేదా? అది కూడా సమాధుల్లో స్టార్ట్ చేస్తావా తీసుకెళ్ళి? నువ్వు చేసే భక్తికి ఏమైనా అర్థం పర్థం ఉందా? అసలు నీ క్రైస్తవ్యానికి రోషం ఉందా? నువ్వు చేస్తున్న కార్యక్రమాలకి బైబిలే ప్రామాణికంగా తీసుకోవా? నువ్వు ఎవరిష్టం ఆడిదా? 30